వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా నేడు మోదీ రాక అంటూ ఇచ్చారు. ఇక రాజకీయం రగడ అంటూ కూడా ఇచ్చారు. రాజకీయం హీటెక్కిపోతుంది అనే విధంగా మనకు ఒక ప్రధాన వార్త అయితే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే భగ్గుమంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అధికార బలంతోనే నాపై కుట్ర చేస్తున్నారు అనేది అయితే మరొక వార్త కూడా మనకి సంచలనంగా ఇచ్చారు. అంటే బండి సంజయ్కి సంబంధించి. అలాగే ఇక మన పంచాయతీలకు అవార్డుల పంట అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో అన్ని కూడా మనం ఇప్పుడు డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే ఇంకా మోదీ రాక రాజకీయ కాక అంటూ మనకి ఒకటి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఆ ప్రధాన హెడ్లైన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే ప్రధానమంత్రి పర్యటన నేడే అంటూ కూడా ఇచ్చారు. ఇక నగరంలోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 11:30 ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక కిషన్ రెడ్డి ఇతరత్ర మంత్రులంతా కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ ఘనంగా సన్మానించనున్నారు అనే విషయం కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఇంకా అనేక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే వందే భారత్ రైలును కూడా ఆయన ప్రారంభిస్తారు అనేది కూడా తెలుస్తుంది. అక్కడ చిన్న పిల్లలతోటి అనేక మందితోటి కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చు భోగిలలో కూడా అంటూ చెప్తూ తెలుస్తుంది. అలాగే ఇంకా ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్కి కూడా చేరుకోనున్నారు. అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించనున్నారు అనే విషయం కూడా మనకి క్లియర్గా తెలిసిన విషయమే. సో ఇంకా మనం డీటెయిల్గా చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో ప్రధానమంత్రి పర్యటన నేడే కాబట్టి 11,000 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రోజు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఈనాడు దినపత్రికలో. అలాగే ఇక సికింద్రాబాద్, తిరుపతి అలాగే వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి దూరంగా ఉన్నారు అనేది అయితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా ఆహ్వానం పలికారు. అయినప్పటికీ కూడా ఆయన ఈ విషయంలో దూరంగా ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఎందుకు అంటే అది ఇంకా అంటే లాస్ట్ టైం తను వస్తాను అన్నప్పుడు కూడా మరి సీఎం కేసీఆర్ని రాని అవసరం లేదు, నేను ఒక్కడిని వెళ్ళగలను అన్నట్లుగా ప్రధాని మాట్లాడారు. కాబట్టి ఇప్పుడైతే మరి రమ్మని చెప్తూ ఉన్నారు, ఇప్పుడు అవసరం లేకపోయినా కూడా అన్నట్లుగా. అందుకని ఆయన సీఎం కేసీఆర్ వెళ్ళట్లేదు అనేది కూడా మనకు ఒక విషయం అయితే ప్రధానంగా అర్థమవుతుంది. కోవిడ్ టైంలో ఆయన వచ్చినప్పుడు అనేక సార్లు వచ్చినప్పుడు కూడా మరి సీఎం కేసీఆర్ వస్తాను అంటే కూడా అవసరం లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడైతే అప్పుడు కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ మరి వద్దు అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా 2-3 సార్లు కూడా ప్రధాని మరి రాష్ట్రానికి రావడం జరిగింది. ఆయన అప్పుడు కూడా మరి సీఎంని ఆహ్వానించలేదు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల ఆంతర్యం ఏంటి అన్నట్లుగా మాత్రం ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఈ యొక్క సభకు మాత్రం దూరంగానే ఉన్నారు అనేది తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే సింగరేణిని ప్రైవేటీకరించబోతున్నారంటూ భారస ఆరోపణ చేస్తుంది. ఇక నేడు గనుల వద్ద అధికార పార్టీ మహాధర్నాలు చేపట్టబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రధాని రాకతోనే ఇక్కడ బొగ్గు గనులన్నింటినీ సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి మేము ఇప్పుడు మా యొక్క డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ యొక్క ధర్నాలు ఆపము అన్నట్లుగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మంత్రి కేటీఆర్ అలాగే పిలుపునిచ్చారు. ఇంకా ఈ రోజంతా కూడా అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం ప్రధాని రాకతోనే ఇది బగ్గుమంటుంది, బొగ్గు గనులు బగ్గుమంటున్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ రోజైతే ఖచ్చితంగా అక్కడ అంతా కూడా మరి రాసరుకులు ధర్నాలు నిర్వహించబోతున్నారనేది తెలుస్తుంది. మరి మోదీ మరి అక్కడ పార్టీని ఉద్దేశించి పెరేడ్ గ్రౌండ్లో ప్రసంగిస్తారు. ఆయా ప్రసంగాలు అన్నింటినీ చూసుకొని ఆ తర్వాత ఆయన చెన్నైకి కూడా మళ్ళీ ప్రయాణమై వెళ్ళబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో ఎంతో ప్రయోజనం ఉంది అనేది కూడా మనకి ప్రధాని మోదీ తెలియజేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఇంకా అలాగే ట్విట్టర్లో ఆయన వచ్చినటువంటి ట్విట్టర్లో నమూనా పత్రాలు చిత్రీకరణ కూడా చేశారు అనేది, ఆయన ఎలా రాబోతున్నారు ఏంటి అదంతా కూడా మనకు ఒక ట్విట్టర్లో ఒక చిత్రీకరణ కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఇక తిరుపతికి వందే భారత్ చైర్ కార్ టికెట్ ధర చూసుకున్నట్లయితే 1680 రూపాయలుగా ఉంది అనేది కూడా ఇచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్స్ ధర కూడా ఇచ్చారు 360 రూపాయలు. అలాగే ఇంకా అన్ని కోచ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, సీట్స్ ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క రకమైన ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆయా ఫెసిలిటీలకు సంబంధించి ఏ విధమైనటువంటి కాస్ట్ అక్కడ ఉంది, టికెట్ ధర అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం 6th పేజీలో కూడా చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. ఈ రోజు అయితే తిరుపతికి అలాగే మరి ఆ ప్రయాణం చేయబోతున్నటువంటి ఆ ట్రైన్స్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ప్రయాణం చేయబోతున్నాయి అనే దాని గురించి మొత్తం డీటెయిల్గా మాత్రం ఈరోజు మనకి 6th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. ఆ టికెట్ల ధరలు కూడా పొందుపరిచినట్లుగా ఉంది. ఈరోజు వాటన్నిటిని కూడా ప్రారంభిస్తారు ప్రధాని మోడీ అనేది తెలుస్తుంది. ప్రారంభోత్సవాలన్నీ అయిన తర్వాత ఆయన పెరేడ్ గ్రౌండ్కి కూడా వెళ్తారు అనేది, అక్కడ ప్రజలందరినీ పార్టీని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు అనేది మనకి ఈనాడు దినపత్రికలో ఎంతో స్పష్టంగా ఒక ప్రధాన మెయిన్ వార్తగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక బొగ్గు భగ్గుమంటుంది అనే విషయానికి మనం వచ్చినట్లయితే దాని డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా సింగరేణి పరిధిలోని 4 గనులపై వివాదం చోటెత్తింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. టెండర్లు వేసి దక్కించుకోవాలంటున్న కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఇక నేరుగా కేటాయించాలని పట్టుబడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సింగరేణి పరిధిలో 4 గనులపై వివాదం తలెత్తుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు టెండర్ వేసి దక్కించుకోండి అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటకి ధీటుగా మాత్రం నేరుగానే కేటాయించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా మేము ఈ యొక్క ధర్నాలు కొనసాగిస్తూనే ఉంటాము అంటూ కూడా మంత్రి కేటీఆర్ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. అక్కడంతా కూడా ఈరోజు ధర్నా చేపట్టబోతున్నారు అనేది మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే జైలు నుంచి బయటకు విడుదలైన బండి సంజయ్కి పూలమాలలతో వేసి భుజాలపై ఎక్కించుకున్న కార్యకర్తలు అంటూ కూడా గజమాలలతోటి పూలమాలలతోటి ఆయనను భుజాలపై ఎక్కించుకున్నటువంటి కార్యకర్తలందరూ ఆయన జైలుపై మరి కొన్ని షరతులతోటి ఆయన నిన్న మరి హన్మకొండ నుంచి జైలు నుంచి రిలీజ్ అయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా కార్యకర్తలందరూ కూడా ఎంతో సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యాలయంలో అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా అధికార బలంతోనే నాపై కుట్ర చేస్తున్నారు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కొన్ని మాటలు ఆయన కూడా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది కార్యకర్తలతోటి. అలాగే ఇక నేను తప్పు చేయలేదని ఒట్టేసి చెబుతున్నా అంటూ బండి సంజయ్ జైలు నుంచి విడుదలైన తర్వాత చెప్తున్న మాట, నేను తప్పు చేయలేదు, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే హిందీ పేపర్ లీక్ అయినట్లయితే మరి అంతకంటే ముందు రోజే తెలుగు పేపర్ కూడా 10th క్లాస్ తెలుగు పేపర్ కూడా లీక్ అయింది కదా, మరి అది ఎట్లా లీక్ అయింది అనేది కూడా ఆయన స్పష్టంగా తెలియాలి ఈ విషయంలో అంటూ కూడా ఆయన ఒట్టేసి చెప్తున్నాను, నేను మాత్రం 10th క్లాస్ పిల్లల విషయంలో కానీ ఈ పేపర్ లీకేజ్ విషయంలో కానీ ఎలాంటి తప్పు చేయలేదంటూ పార్టీ కార్యకర్తలను అందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన బయటికి రావడంతో ఆయనను అందరూ కూడా పూలమాలలతోటి ఆయనను భుజాలపై ఎత్తుకుని ఒక మరి భారీ బహిరంగ సభలాగా ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక అక్కడ అందరూ కూడా పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్న ఆ యొక్క పిక్చర్స్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలన్నీ కూడా మనం 6th పేజీలో చూడొచ్చు. ఇక బెయిల్ పై వస్తే తప్పు చేయనట్లా అంటూ కూడా బెయిల్ వస్తే తప్పు చేయనట్లా అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి, అలాగే అధికార పార్టీ కూడా క్వశ్చన్ చేస్తుంది. బెయిల్ ఎన్నో షరతులతో కూడినటువంటి షరతులతోటి మిమ్మల్ని రిలీజ్ చేశారు తప్ప బెయిల్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఏం తప్పు చేయనట్లేనా అంటూ కూడా అధికార పార్టీ అలాగే ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. సో మరొక వార్త మనం చూసినట్లయితే మన పంచాయతీలకు అవార్డుల పంట, జాతీయ స్థాయిలో 13 పురస్కారాలు, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటూ పంచాయత్ అంటూ ఇచ్చారు. ఇక సనత్ వికాస్ కింద 8 అవార్డులు మనకే దక్కాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తరం, అలాగే పంచాయతీ నికోస్ కింద కూడా మరో అవార్డు కూడా అందించనున్నట్లు తెలుసు. సో మన రాష్ట్రానికి మన పంచాయతీలకు అవార్డుల పంట పండుతుంది. ఇదంతా కూడా దేశంలోనే నెంబర్ 1 స్థానంలోనే మనవే ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. మిగతావి మాత్రం 2nd పేజ్లో చూడొచ్చు అనేది కూడా మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో కూడా మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే ఈరోజు మనకి నేడే మోదీ రాక అనేది ఇచ్చారు. సో మనకి ఈనాడులో కూడా అలాగే ఇచ్చారు. సో మనకి ఇంకా నేడే ఉదయం 11:30 హైదరాబాద్కు ప్రధాని రాబోతున్నారు అంటే ఇచ్చారు. ఇక వేడెక్కిన రాజకీయం అంటూ కూడా మరొక దగ్గర అయితే సంచలనంగా ఇచ్చారు. సో ఆయన రాకతోటి రాజకీయం అంతా కూడా వేడెక్కిపోతుంది అనేది ఇచ్చారు. అటు అభివృద్ధి పనులు, ఇటు రాజకీయ ఎత్తుగడలు, ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు అనేది మాత్రం క్లియర్గానే మనకి ప్రతి పేపర్లో కూడా మెన్షన్ చేశారు. అలాగే సభలో మోదీ మాట్లాడుతున్న దానిపై సభలో మోదీ
ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది కొంత అనేది కూడా ఇచ్చారు. ఇక రాజకీయ విమర్శలు చేస్తారా లేక అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తారా అనేది అయితే ప్రజలందరిలో కూడా, అలాగే పార్టీ కార్యకర్తలు శ్రేణులందరిలో కూడా, అధికార ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు ప్రధాని ఎందుకు వస్తున్నారు, దేనికి, ఏం ఏం సభలో ఏం ఉద్దేశించి మాట్లాడతారు, ప్రజలను ఉద్దేశించా, అభివృద్ధిని ఉద్దేశించా, లేకపోతే ఇంకా దేని గురించి మాట్లాడతారు అనేది, రాజకీయంగా ఏమైనా ఎత్తుగడలు వేస్తున్నారా అనే దానికి సంబంధించి మాట్లాడతారా అనే దానికి సంబంధించి అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ప్రధాని రాకతో మొదలైంది అనేది మనకి ఇక్కడ రాజకీయాలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నాయి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే సభలో మోదీ ఏం మాట్లాడుతూ అనేది ఒక విషయం అయితే, రాజకీయ విమర్శలు చేస్తారా లేక అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తారా, లేకపోతే ఆయన ఇవన్నిటిని వివరించేందుకే పరిమితం అవుతారా, లేకపోతే ఇంకా ఏవైనా ఎత్తుగడలు ఉన్నాయా అన్నట్లుగా కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ, బహిరంగ సభ విజయవంతానికి బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజకీయాలన్నింటిలో కూడా ఒకంత చర్చనీయాంశంగా మారితే మరి ప్రధాని మోదీ కానీ, పార్టీ శ్రేణులు కానీ ఈ పార్టీ బలోపేతానికి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై చర్చ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది బీజేపీకి సంబంధించి. సో అలాగే ఇంకా చూసినట్లయితే బెయిల్పై సంజయ్ విడుదలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు అనేది కూడా తెలుస్తుంది. పార్టీ శ్రేణులు అందరిలో కూడా ఎంతో జోష్గా ఉన్నారు. ఆయన బెయిల్పై విడుదలవ్వటం అనేది కూడా, నేడు ప్రధాని రాకతో ఆయన కూడా ఉండడం ఎంతో సంతోషకరం అంటూ కూడా తెలుస్తుంది. ఇక బెయిల్పై వచ్చిన అతనికి అనేక షరతులు కూడా ఉన్నాయి. దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళని ఒత్తిడి చేయకూడదు, ఇతరులు ఎవరిపై కూడా ఒత్తిడిగా ఉండకూడదు అనేది కూడా ఆయనకు అన్ని షరతులతో కూడినటువంటి నిబంధనలు పెట్టి మాత్రమే ఆయన బెయిల్పై విడుదల చేశారు సంజయ్ అనేది కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా మనం చూస్తే ఇక రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇంకా ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాని రాకకు కారణం ఏంటి అనేది. ఇక సీఎం కేసీఆర్ మాత్రం ఆ యొక్క బహిరంగ సభకు దూరంగా ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయబోతున్న మోదీ అంటూ ఇచ్చారు. సికింద్రాబాద్ తిరుపతి టు వందే భారత్ రైలును కూడా ఆయన ప్రారంభిస్తారు నేడు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇంకా అన్ని కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి డబ్లింగ్ రైల్ జాతికి అంకితం చేస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక కాకపొట్టేసినవి ఏంటి అనేది చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలపరిచినటువంటి కేసీఆర్ పిలుపు, మోదీకి వ్యతిరేకంగా ఇప్పుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. బొగ్గు గనులకు, అలాగే సింగరేణి గనులకు సంబంధించి అక్కడంతా కూడా రాస్తారోకు వచ్చేసి ధర్నాలకు చేపట్టాలి అంటూ కూడా కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ అట్లా అలాగే కేసీఆర్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. అవన్నీ కూడా అక్కడ ఇప్పుడు బొగ్గు గనులు అంత దగ్గర కూడా మరి అక్కడ కొంత కాక పుట్టిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ వివరంగానే ఇచ్చారు. సో 8 కోచ్లు టికెట్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూసుకున్నట్లయితే 1680 రూపాయలు రేపు తిరుపతి నుంచి మొదలు కానున్న వందే భారత్ రెగ్యులర్ సర్వీసులు అంటూ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 15th పేజీలో చూడొచ్చు. రేపటి నుంచి వందే భారత్ రైలు అంతా కూడా ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచి తిరుపతి నుంచి వెళ్ళనున్నారు, సికింద్రాబాద్కి వెళ్ళనున్న రైలు అన్ని కూడా ప్రారంభించబోతున్నారు అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇంకా తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు అనేది మనకి ప్రతి పేపర్లో కూడా మెన్షన్ చేశారు. అలాగే మనకి సాక్షిలో కూడా ఇచ్చారు. సో ఇంకా తెలంగాణ పల్లెలకు సంబంధించి 13 జాతీయ అవార్డులు ఇది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మన పల్లెల్లో ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అవి. సో ఇంకా మరొక దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా మనకి డిఏఓ పేపర్ లీక్ అంటూ మనకి ప్రధానంగా ఇచ్చారు. ఇక నేడే మోదీ రాక ఆ హైదరాబాద్లో ప్రధాని సుడిగాలి పర్యటన ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే సిఆర్పిఎఫ్ పరీక్షలో స్థానిక భాష ఏది అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా 2వ తరగతి వరకు రాత పరీక్షలు వద్దు అంటూ కూడా కొన్ని పరీక్షలు రద్దు చేసినట్లుగా మరి కేంద్రం ప్రకటించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ మనం చూడొచ్చు. నీ కొడుకు జైలుకే అంటూ మరి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. ఎవరు ఏంటి అనేది చూసుకున్నట్లయితే జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, సీఎం కేసీఆర్కి నీ కొడుకు జైలుకే అంటూ మంత్రి కేటీఆర్ గురించి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఇక్కడ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. మొదటిగా చూసినట్లయితే ఇక డిఏఓ పేపర్ లీక్ అనేది చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చారు. ధృవీకరించనున్న సిట్ అధికారులు ఇప్పటికే ప్రవీణ్ పెన్ డ్రైవ్లో గుర్తించారు అనేది కూడా తెలుస్తుంది. రోజుకొకటి తవ్వుతూ ఉన్న కొద్దీ బయటపడుతున్నటువంటి నిందితులు అంటూ కూడా బయటపడుతున్నటువంటి విషయాలు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఏమేమి పేపర్ లీక్ అయ్యాయి అనేది కూడా డిఏఓ పేపర్ కూడా లీక్ అయిందా, ఇప్పటి వరకు ఒక 7 పేపర్లు మాత్రమే లీక్ అయ్యాయి. అవి కాకుండా ఇంకా కొత్తగా కూడా కొన్ని పేపర్ లీక్ అయినట్లుగా ప్రవీణ్ పెన్ డ్రైవ్లో, అలాగే వాట్సాప్ ఫోన్లో ఇతరత్ర వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసినటువంటి వాటిల్లో
ఈ సిట్ దర్యాప్తులో కొన్ని విషయాలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఖమ్మంకు చెందిన భార్య భర్తలు మధ్య ఇది చోటు చేసుకుంది. వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అనేది కూడా తెలిసింది. డిఏఓ పేపర్ని ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ భార్య కోసం భర్త మరి 10 లక్షల రూపాయలకి ప్రవీణ్ దగ్గర ఈ యొక్క పేపర్ని కొనుక్కున్నట్లుగా తెలుస్తుంది. సో దానికంటే ముందే 6 లక్షలు చెల్లించి 4 లక్షల తర్వాత ఇస్తాను అని చెప్పి కూడా వాళ్ళు బ్యాంక్ లావాదేవీల్లో కూడా వాళ్ళు సిట్ దర్యాప్తులో కొనసాగినట్లుగా తెలిసినట్లుగా మనకి అర్థమవుతుంది. సో అయితే మొత్తంగా అయితే ఇప్పుడు భార్యాభర్తలు కూడా అరెస్ట్ చేయబడ్డారు. ఇంకా వాళ్ళ భార్య యొక్క ఉద్యోగం కోసమే ఆ యొక్క పేపర్ని కొనుక్కున్నట్లుగా తెలుస్తుంది. ఇక భార్య ఉద్యోగం కోసం 10 లక్షలకు ప్రవీణ్ నుంచి కొనుగోలు చేసిన భర్త సాంకేతిక సమస్య పరిష్కారం కోసం వస్తే టీఎస్పీఎస్సీలో పరిచయమైన ప్రవీణ్ ఆ సాంకేతిక లోపం ఉండటం వల్ల వీళ్ళు వచ్చి ఆ యొక్క లోపాన్ని సరిచేసుకుందామని వచ్చినప్పుడు ఆ ఆఫీసులో ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రవీణ్ పరిచయం అవడం ద్వారా ఆయన ద్వారా 10 లక్షలకి డైరెక్ట్గా పేపర్ని కొనేసినట్లుగా తెలుస్తుంది భార్య భర్తలు. ఇక ఈ పేపర్ కూడా ప్రవీణ్ లీకేజీ కేసులో 17కు చేరిన నిందితుల సంఖ్య సిట్కు అందిన ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ కూడా తెలిసింది. ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు 15 మంది మాత్రమే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు 15 మందికి మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 17కు చేరిందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అరెస్ట్లో ఉన్నారు ఇప్పుడు అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళు క్లియర్గా చెప్పేస్తూ ఉన్నారు, మాకు ఇలా పరిచయం అయ్యాడు ప్రవీణ్, ఆ తర్వాత మేము ఇలా పేపర్ని కొనుక్కున్నాము, 10 లక్షలకి కొనుక్కున్నప్పుడు ఒక 6 లక్షలు చెల్లించేసాం మొదటిగానే అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇవన్నీ విషయాలు కూడా సిట్కి ప్రవీణ్ యొక్క పెన్ డ్రైవ్ ద్వారా సిట్ దర్యాప్తులో తేలింది అనేది మనకి క్లియర్గానే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే మోదీ రాక విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో ప్రధాని సుడిగాలి పర్యటన చేస్తారు అనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందు పేపర్స్లో చెప్పుకున్నాం. సో ఆంధ్రజ్యోతిలో కూడా అదే మనకి ఇక్కడ ఇచ్చారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చ జెండా ఊపి ఆయన ప్రారంభించబోతున్నారు అనేది ఇచ్చారు. ఇక అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు. 2 గంటల్లో ముగియనున్న ప్రధాని పర్యటన అంతా కూడా అంటూ మనకి టైంతో సహా మెన్షన్ చేశారు. సో 2 అవర్స్లో అన్ని పనుల్లో కూడా ఆయన చాకచక్యంగా చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణలో లిక్కర్ మాఫియా అనేది కూడా మనకి ఒకటి వార్త అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర సర్కార్ చేతిలో పోలీసులు బందీగా ఉన్నారు అంటూ సంజయ్ సెల్ ఫోన్ల చోరీ చేశారు అంటూ తరుణ్ చుగ్ మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఇప్పుడు ఎలా ఉందంటే పోలీసులంతా కూడా రాష్ట్ర పాలన చేతిలో కీలుబొమ్మల్లా ఉంది అంటూ కూడా సంజయ్ ఫోన్ని చోరీ చేశారు అంటూ కూడా తరుణ్ చుగ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి పనులకు ప్రధాని వస్తుంటే నిరసనలు కొనసాగిస్తారా మీరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అభివృద్ధి ఏ విధంగా చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే విధంగా వాటిపై ఫోకస్ పెట్టకుండా బహిరంగ సభలు భారీ ఎత్తున నిరసనలు కొనసాగిస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన ఫోన్ కూడా మీరు ట్యాప్ చేశారు లేకపోతే చోరీ చేశారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మోదీ పర్యటనకి ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అయితే 2 అవర్స్లో మాత్రం మోదీ యొక్క ప్రధాని మోదీ పర్యటన అంతా కూడా 2 అవర్స్లోనే ముగిసిపోతుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చెన్నై ప్రయాణమై వెళ్తారనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో ఇక పెరేడ్ గ్రౌండ్స్లో వేదిక ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి బండి సంజయ్ తదితరులు ఇంకా బండి సంజయ్ అక్కడ అన్నీ కూడా మరి పెరేడ్ గ్రౌండ్లో ప్రధాని రాక కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు అందరూ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈరోజు మరి ప్రధాని మోడీని మాత్రం కిషన్ రెడ్డి అలాగే వైష్ణవ్ ఇద్దరు కూడా మరి ఆయన సన్మానిస్తారు అనేది కూడా ఘనంగా సన్మానిస్తారు పెరేడ్ గ్రౌండ్లో అనేది కూడా మనకి క్లియర్గా ఆల్రెడీ ప్రతి పేపర్లో కూడా మెన్షన్ చేశారు. మరొక వార్త మనం చూసినట్లయితే నీ కొడుకు జైలుకే అంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఏంటి అనేది చూసినట్లయితే రాసి పెట్టుకో కేసీఆర్ ఇది ఖాయం అంటూ వచ్చారు. అలాగే సీఎంది లిక్కర్ లీకుల ఫ్యామిలీ అంటూ కూడా ఆయనని ఎద్దేవా చేస్తూ మాట్లాడు. సీఎం ఫ్యామిలీ అంటేనే లిక్కర్ కేసులు లీకుల కేసులు ఇవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్డాగా అంటే సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అన్నట్లుగా మరి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నీ కొడుకు జైలుకే రాసి పెట్టుకో అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా చూస్తే టీఎస్పీఎస్సీ లీకేజీని పక్కదారి పట్టించేందుకే నాపై కేసులు చల్లి బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇంకా చూసినట్లయితే
ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు కూడా చేశాను అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇక కంటెస్ట్ చేస్తాం అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇక జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆయన ప్రజలందరి సమక్షంలోకి వచ్చి మరి అన్ని విషయాల్లో కూడా ఆయన కలిగి తిరుగుతూ ఇంకా ప్రధాని రాకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ అలాగే ఇక కేటీఆర్కి సంబంధించి కేసీఆర్కి సంబంధించి కూడా ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 7th పేజీలో మనం చూడొచ్చు. ఇంకా మోదీ దాడి మొదలవుతుందా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేస్తారా అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ సర్కార్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు, మోదీ ఇక మీ దాడి మొదలైందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు తమ పథకాలకే పరిమితమైన ఇంకా మారిన రాజకీయ పరిణామాల్లో కొన్ని దాడులు కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇంకా దాడి మొదలుపెట్టింది మోదీ ప్రభుత్వం అన్నట్లుగా కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది అధికార పార్టీ. సో మరొక వార్త మనం చూసి ఆ నోటిఫికేషన్ సవరించండి అంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూసినట్లయితే తెలుగులోనూ నియామక పరీక్ష నిర్వహించాలి, లేదంటే హిందీయేతర అభ్యర్థులకు చాలా నష్టం వాటిల్తుంది అంటూ ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, హక్కులను కాలరాయడమే అవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక నోటిఫికేషన్ సవరించండి, ఒకవేళ తెలుగు పేపర్ కూడా మళ్ళీ రాయండి, లేదంటే మాత్రం హిందీ రాసిన వాళ్ళకి ఇది ఒక ఆటంకం అవుతుంది అంటూ కూడా, లేకపోతే హిందీ అభ్యర్థులకు ఇది ఎంతో నష్టం వాటిల్లుతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఒక నోటిఫికేషన్ సవరించాల్సిందే అంటూ ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు చూసినట్లయితే వెలుగులో కూడా మనకి ఫస్ట్ ప్రధాని గురించి మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక ఇవాళ మోడీ సభ అంటూ అక్కడ సభా ప్రాంగణాన్ని అంతా కూడా మనకి ఇక్కడ ఒక మంచి ఫొటోస్ రూపంలో పిక్చర్స్ రూపంలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక సిట్టింగ్ జడ్జితో విచారించే దమ్ముందా అంటూ 10th పేపర్ లీకేజీ కుట్రదారులకు సంబంధించి ఇచ్చారు. అలాగే కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఇదంతకి కుట్రదారులు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సిట్టింగ్ జడ్జితో ఇది విచారణ జరిపించే దమ్ము మరి మీకుందా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ప్రధాన వార్తగానే ఇచ్చారు. ఇక చూసినట్లయితే 10 లక్షలకు డిఏఓ పేపర్ను అమ్మిండు అంటూ ఖమ్మం జిల్లా దంపతులతో ప్రవీణ్ బేరం కుదుర్చుకున్నారు అనేది కూడా ఇప్పుడైతే ఒక సంచలన వార్త అయితే హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీ పేపర్ మాత్రమే లీకేజ్ అయినట్లు, అది ఇతరాత్ర అందరి దగ్గరికి షేర్ అయినట్లు, ఇది ఒక కొలికైతే ఇంతవరకు రాలా. దీంట్లో ఒక 15 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు ఇప్పటి వరకు నిందితులుగా. కానీ ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ పెన్ డ్రైవ్లో నుంచి ఇది బయటపడింది. సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఒక భార్య కోసం తన భర్త చేసినటువంటి 10 లక్షల రూపాయలు కొనుగోలు చేశారు ప్రవీణ్ దగ్గర. ఈ యొక్క డిఏఓ పేపర్ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఇతరులకు ఎవరికైనా వెళ్ళిందా, లేకపోతే వాళ్ళిద్దరితోనే ఇది అక్కడ ఫుల్ స్టాప్ పడిందా, లేకపోతే ఇంకా ఎవరికైనా ఇది లీక్ చేశారా, లేకపోతే ఇంకా ఏమైనా పేపర్స్ లీక్ చేశారా? ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీ ఒక్కటే అనుకున్నాం, కానీ అది కాకుండా ఇంకా ఇవి కూడా వేరేవి కూడా ఏమైనా ఇతరులకు చేరాయా అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవి కూడా మనం చూసినట్లయితే ఖమ్మం జిల్లా దంపతులతో ప్రవీణ్ బేరసారాలు కుదుర్చుకున్నారు. అలాగే అక్కడి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి లావాదేవీలతోటే ఈ గుట్టంతా కూడా రట్టయింది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు సిట్ దర్యాప్తులో అనేది కూడా. ఇంకా అలాగే నిందితులు సుష్మిత, సాయి, లౌకిక్ అరెస్టు చేసిన సిట్. సుష్మిత, సాయి, లౌకిక్ అనే వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. అయితే వైఫ్ కోసం హస్బెండ్ తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట అది. ఆ పేపర్ కొనుగోలు చేశారు 10 lakhsకి. ముందుగా అడ్వాన్స్గా 6 lakhs ఆల్రెడీ ఇచ్చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 2nd పేజీలో చూడొచ్చు. అలాగే 24/7 షాపులు ఓపెన్ అంటూ ఇచ్చారు. ఇంకా చూస్తే దీనికి సంబంధించి ఏడాదికి 10,000 అదనపు ఫీజు ఉంటుంది. కాకపోతే దీనికి రాష్ట్రంలో ఇక షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకుని ఉండొచ్చు అనే దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ మాత్రం మన 2nd పేజీలో ఇచ్చారు. మెయిన్ ప్రధాన వార్తగా చిన్న ఒక హెడ్లైన్గా మాత్రమే మనకి మెయిన్ పేపర్లో ప్రస్తావించారు. సో ఇంకొక వార్త మనం చూసినట్లయితే ఇక సిట్టింగ్ జడ్జితో విచారించే దమ్ము ఉందా అనేది ఇక్కడ ఒక వార్త. 10th పేపర్ లీకేజీ కుట్రదారులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే కరీంగల్ సిపి నేడు కుట్ర అంటూ కూడా ఇచ్చారు. ఇక కుట్ర చేసినట్లు ప్రమాణం చేస్తామా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ నేను ఖచ్చితంగా
తప్పు చేశాను అంటూ కూడా ఒక ప్రమాణం చేయగలవా, నేను చేస్తాను అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక వరంగల్ సిపి కూడా నేడు కుట్ర చేసినట్లు ప్రమాణం చేస్తావా అంటూ కూడా ఆయనపై కూడా నిందలు వేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నాపై దాడి చేసినంత మాత్రాన నిజాలు దాటిపోవు కదా అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చేశారు. సో అన్నిటికీ సంబంధించి మనం చూసినట్లయితే మొత్తంగా అవన్నీ కూడా 10th పేపర్ లీకేజీ కుట్రదారుల అంతా కూడా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అనేది మాత్రం మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ కూడా సిట్టింగ్ జడ్జితో కూడా దర్యాప్తు కొనసాగించండి, విచారించండి అనేది అయితే బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఆయన రిలీజ్ అయిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా సంబరాల్లో మునిగినట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో జంగిల్ రాజ్ అంటూ ఇచ్చారు. కేసీఆర్ చేతిలో బందీలుగా పోలీసులు ఉన్నారు అనేది జంగిల్ రాజ్యం నడుస్తుంది. అసలు రాష్ట్రంలో జంగిల్ అంటే అడవి రాజ్యం నడుస్తుంది. రాష్ట్రంలో పోలీసులు అంతా కూడా కేసీఆర్ చేతిలో బందీలుగా ఉన్నారు అనేది కూడా మనకి మరొక వార్త అయితే ఇక్కడ సంచలనంగా ఇచ్చారు. ఇక మోడీ ప్రోగ్రాంకు కేసీఆర్ రానట్లే వెళ్ళనట్లే అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే కరోనా టైంలో వస్తానంటే మోడీ వద్దన్నారు అంటూ కామెంట్ చేశారు. 4 సార్లు ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తున్నారు అనేది కూడా ఒక సంచలనమైన వార్త ఇది. ఇంతకుముందు కరోనా టైంలో ప్రధాని మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ వస్తా అంటే కూడా వద్దు అన్నారు. ఆ తర్వాత కూడా ప్రధాని 2-3 సార్లు రాష్ట్రానికి రావడం జరిగింది. అప్పుడు కూడా ఆయనకు ఆహ్వానం పత్రిక అయితే పంపలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా సీఎం కేసీఆర్ రావాలి అంటూ ఆహ్వానం పంపారు. ఈ కారణాల చేత మరి ఇప్పుడు కేసీఆర్ అయితే ఈ సభకు దూరంగానే ఉన్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే ఇవాళ మోడీ సభ ఉండబోతుంది అనేది అయితే మనకి ఇంకా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇక 11,355 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు ఈ పనులన్నింటినీ ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ యొక్క భారీ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటి అనేది కూడా అక్కడ మనకి మెన్షన్ చేశారు. అంటే అక్కడ ఏ విధంగా ఆ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా మనకు అక్కడ ఇచ్చేశారు. అలాగే ఇంకా అన్ని ఏర్పాట్లు సభా ప్రాంగణం అంతా కూడా 1,00,000కు పైగా జనం హాజరవుతారని చెప్పేసి కూడా ఒక అంచనాకి వచ్చారు. అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే అధికారులు అందరూ కూడా అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక 11:30 ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్కి వెళ్తారు. అక్కడి నుంచి పెరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ 2 అవర్స్లో చేసుకొని ఆ తర్వాత చెన్నైకి పయనమై వెళ్తారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 2nd పేజ్లో చూడొచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇక మరొక వార్త మనం చూస్తే ఇంకా చూసినట్లయితే ఇక బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు అలా కొన్ని రోజుల వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన మరి రాజీనామా చేసి పక్కకు జరిగినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి బీజేపీలోకి చేరారు అనేది అయితే ఇచ్చారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం అంటూ కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయం. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్లో ఆ 4th పేజ్లో చూడొచ్చు అనేది ఇచ్చారు. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్ అంటే మోదీ రాక గురించి, ఆ తర్వాత ఆయన రాకకు సీఎం కేసీఆర్ వెళ్ళట్లేదు ఆ సభకు, అలాగే ఇంకా బొగ్గు గనులంతా కూడా ఆయన రాకకు సంబంధించి అక్కడంతా కూడా మరి పార్టీ కార్యకర్తలు అందరితో ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇంకా టీఎస్పీఎస్సీ పేపర్స్కి సంబంధించి, అలాగే 10th క్లాస్ పేపర్స్కి సంబంధించి, లీకేజీలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిఏఓ పేపర్ కూడా లీక్ అయింది. అది అమ్మీరు ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించి కూడా మనకి ఇప్పుడైతే కొన్ని వార్తలు సంచలనంగానే ఇచ్చారు. సో ప్రతి పేపర్లో కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.